బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఎక్కడుంది, ఏ సిచ్యువేషన్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ముప్పు పొంచి ఉందా, తెలుగు రాష్ట్రాలకి ఆ ముప్పు ప్రమాదం ఏ స్థాయిలో ఉంది, ఒకవేళ ఉంటే కనుక దాంతో పాటు ప్రస్తుతం అది ఎక్కడుంది, ఇవన్నీ చాలా మందికి ఉన్న సందేహాలు. ఈ నేపథ్యంలో ఐఎండీ ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పింది, ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి, కాస్త ఆందోళన కలిగించే అంశమా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది ఈ అల్పపీడనం. ఈ నేపథ్యంలోనే రేపు శ్రీలంక తీరానికి చేరుకునే అవకాశం ఉంది. శ్రీలంక తమిళనాడుకి మధ్యలో ఇది తీరం తాకే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. రేపటి నుంచి దీని ప్రభావం ప్రారంభం కాబోతోంది. రేపటి నుంచి దీనికేం షురూ చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది. మరో రెండు రోజుల పాటు వానలుంటాయంటూ చెబుతోంది. మరీ ముఖ్యంగా 10 నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. కానీ మరో 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ చెప్పడం ప్రస్తుతం ఒక ఆందోళనకర అంశం అనే చెప్పుకోవాలి. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందా? ఒకవేళ అల్పపీడనం బలపడితే అది వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. ఆ వాయుగుండం కాస్త గండంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఫేంజల్ తుఫాను ప్రభావం చూస్తుంది. ఫేంజల్ తుఫాను ప్రభావంతో అల్లాడిపోయింది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ మీద అదే ఇంపాక్ట్ కాస్త కొనసాగింది. ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళను వణికించేసింది ఫేంజల్ తుఫాను. ఈ నేపథ్యంలో ఇంకొక అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా మారి విధ్వంసానికి సిద్ధమవుతోందా? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి నేను మీకు అల్పపీడనం ఎక్కడ ఉందనేది నేను మ్యాప్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. విజువల్స్ లో మీరు చూస్తున్నారు బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతానికి సంబంధించి ఈ విజువల్ మీరు చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం మీరు చూస్తే కనుక గింగిరాలు కొడుతోంది. మనం కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక ఇది బంగాళాఖాతానికి సంబంధించి విషయాలు మీరు చూస్తున్నారు. బే ఆఫ్ బెంగాల్లో ఈ అల్పపీడనం ఈ రోజు మీరు చూస్తే కనుక ఇదిగో ఈ రెడ్ డాట్ మీరు చూడొచ్చు. నిన్నటి వరకు మనకి ఇది కనిపించలేదు దాదాపుగా. సో ఇప్పుడు సిచ్యువేషన్ మనకి చూడొచ్చు. అంటే కాస్త ఇది బలపడుతోంది అని చెప్పేందుకు అర్థమైనా చెప్పుకోవాలి. అయితే ఇంట్రెస్టింగ్గా ఈ డైరెక్షన్ కాస్త మారుతుంది. ఇన్నాళ్ళు ఇది పశ్చిమ దిశగా కదులుతుంది అనుకున్నాం. పశ్చిమ దిశగా కదులుతుందంటూ నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. డైరెక్షన్ ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, మీకు జస్ట్ ఒకసారి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది చూపించడం జరుగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది అంటూ కూడా ఐఎండీ ఇక్కడ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కనుక గాలుల ప్రభావం ఇటు ఆగ్నేయం నుంచి దాంతోపాటు ఆగ్నేయం నుంచి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఆగ్నేయ గాలుల ప్రభావంతో ఇది కాస్త ఇటువైపు మూవ్ ఆన్ అవుతోంది. ఇటు తూర్పు నుంచి కావచ్చు, దాంతోపాటు దక్షిణం, మరి ముఖ్యంగా ఈ బెల్ట్లో అలాగే తూర్పు ఆగ్నేయం, దాంతోపాటు దక్షిణం, ఇక్కడి నుంచి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది, ఆ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతోంది. ఫేంజల్ తుఫాను కూడా దాదాపుగా ఇలాగే కదిలిన సిచ్యువేషన్. ఫేంజల్ తుఫానుకు సంబంధించి కూడా ఇలాగే కదిలింది. ముందుగా పశ్చిమ దిశకు వెళ్ళింది, ఆ తర్వాత పశ్చిమ వాయువు దిశగా కదిలింది, ఆ తర్వాత మనం చూసుకుంటే ఉత్తర దిశగా కదిలింది. సో ఇలా కదిలిన పక్షంలోనే అది కాస్త బలపడింది. కానీ అది రావడానికి లేట్ అయింది. దాదాపుగా వారం రోజులు చాలా లేట్గా వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ప్రస్తుతం చూస్తే కనుక ఇది డైరెక్షన్ ఎక్కడ మారట్లేదు. ముందుగా పశ్చిమ డైరెక్షన్లోనే వెళ్తుంది. అది శ్రీలంక మీద ప్రభావాన్ని చూపుతుంది అనుకున్నారు. శ్రీలంకకు సంబంధించి మీరు చూస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు పశ్చిమ వాయువు దిశగా కదులుతోంది. పశ్చిమ వాయువు దిశగా కదిలినప్పుడు ఇటు తమిళనాడుకు సంబంధించి అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రభావం చూపించవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా కాకపోవచ్చు, మీకు కాస్త సూచికగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ రేడియస్, దీనికి సంబంధించిన పరిధి మీరు చూడొచ్చు. ఆ పరిధి మీరు కనుక గమనిస్తే ఇక్కడ శ్రీలంకకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ దీని రేడియస్ మీరు చూస్తే ఇటు దాదాపుగా మనకి ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ ఇంపాక్ట్ చూస్తే కనుక ఇది మనకి రోజులు గడుస్తున్న కొద్దీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ విషయాలు మీరు చూస్తున్నారు. ఇక్కడ నుంచి నేను గాలుల తీవ్రతకు సంబంధించి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి నేను విండికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్. ఒకసారి నేను ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగో
ఇక్కడ మీరు క్లియర్గా మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి సంబంధించి కావచ్చు, నాగపట్నం ఇక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. సో ఈ నేపథ్యంలోనే ఆ గింగిరాలు కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ లో ప్రెషర్ ఉందా, అంటే అల్పపీడనం ఉందా, వాయుగుండంగా మారే అవకాశం ఉందా, ఇది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి నేను అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో దట్ అటువైపు వెళ్ళి మీకు ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి ఇటువైపు వచ్చి ప్రయత్నం చేసి ఇక్కడ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ కాస్త దీని ప్రభావం మనకు అనిపిస్తోంది. ఇది లో ప్రెషర్ అంటే అల్పపీడనంగానే ఉంది. దీనికి కంటిన్యూటీగా ఇంకోటి కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ ప్రభావం ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇంకొక చర్చ జరుగుతుంది. ఇది ఎప్పుడు తాకుతుంది అనేది మరొక ఇంట్రెస్టింగ్ అంశం. దీని గురించి కూడా మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభావం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఎన్ని రోజుల ప్రభావం ఉంది, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల మీద ఏ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు, తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు. హియర్ ఇట్ ఈస్. మీరు చూడొచ్చు, ఇది భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇచ్చిన రిపోర్ట్. ఏ లో ప్రెషర్ ఏరియా లైస్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ జాయినింగ్ ఈస్ట్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్. ఇట్ ఈస్ లైక్లీ టు కాజ్ హెవీ రైన్ఫాల్ ఓవర్ సౌత్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ 10th to 13th December అంటూ కూడా, అంటే డిసెంబర్ 10 నుంచి 11వ తారీఖు వరకు. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా ఐఎండీ ఇచ్చిన రిపోర్ట్. ఐఎండీ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఒక అల్పపీడనం ఏర్పడింది, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో. అది కూడా 10 నుంచి 13వ తారీఖు అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఏ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో భారత వాతావరణ శాఖ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, అంటే కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమకు సంబంధించి హెవీ రైన్ఫాల్ ఒకసారి నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఒకవేళ ఎవరికైనా ఇదిగో మీరు చూడొచ్చు, హెవీ రైన్ఫాల్ అంటూ చెబుతోంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ వెరీ లైక్లీ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ డ్యూరింగ్ 11th to 13th అంటూ కూడా, ఇదిగోండి 11th to 13th 11 నుంచి 13వ తారీఖుకు సంబంధించి, డిసెంబర్ 11 నుంచి 13వ తారీఖు మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, దాంతోపాటు కేరళ మీద కూడా ఉంది. దాంతోపాటు కర్ణాటక మీద కూడా ఉంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలకు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఏ జిల్లాలకు, ఏ రాష్ట్రాలకు ఎటువంటి అలర్ట్ ఇచ్చిందనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 9వ తారీఖున మీరు చూడండి, ఇప్పటికే ఆ ప్రభావం మనకి తమిళనాడు మీద ఉందంటూ కూడా చెబుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఈ రోజుకు సంబంధించి తమిళనాడుకు, అలాగే కేరళకు కూడా. దాంతోపాటు 10వ తారీఖున మీరు గమనిస్తే కనుక సేమ్ కంటిన్యూ అవుతుంది. రేపు ఇటు తమిళనాడుకి అలాగే కేరళకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కానీ 11వ తారీఖు ఆ ఫ్రేమ్ అలాగే ఉంచండి, పర్లేదు. సో ఒకసారి క్లియర్గా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక 11వ తారీఖున డేట్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు, 11వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్, అంటే దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర కోస్తా ఆంధ్ర, రాయలసీమతో పాటు అలాగే తమిళనాడుకి, కేరళకి కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఇది తమిళనాడు దగ్గర, అంటే తమిళనాడుకి, శ్రీలంకకి ఇక్కడ ఇలా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే క్రమంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడతాయి. తీరాన్ని దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడతాయి. ఆ ఐకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆ ప్రాంతం ఐ ఉన్న ప్రాంతంలో కాస్త వర్షాలు తగ్గుతాయి. కానీ ఐ తాకే క్రమంలో కావచ్చు, అంటే దాన్ని రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ తాకే క్రమంలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. రింగ్స్ ఐ దాటిన తర్వాత మిగతా కంటిన్యూటీ రింగ్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇది ఒకసారి మ్యాప్లను చూపించే ప్రయత్నం చేస్తా, సో దట్ టు అవాయిడ్ ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు ఇది ఉంది, ఈ ప్రాంతం ఇది కనుక తాకిందనుకోండి, ఇక్కడ వర్షాలు పడతాయి. ఒకవేళ ఈ ఐకి సంబంధించి మధ్యలో అక్కడ ఉందనుకోండి, అప్పుడు వర్షాలు పడవు. కానీ ఈ బ్యాక్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ అఫ్కోర్స్ ఇంకా రింగ్స్ దీనికి అంతగా లేవని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాంతం కనుక టచ్ అయినప్పుడు అప్పుడు వర్షాలు పడతాయి. సో అటువంటి సినారియో ఉంది. దాదాపుగా 13వ తారీఖు వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ టు రిపోర్ట్కి వెళ్తున్నాను, సో దట్ మనకి క్లియర్గా ఉంటుంది. 11వ తారీఖుకి సంబంధించి రిపోర్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆర్టీవీ ఫస్ట్ నుంచి అలర్ట్స్ ఇస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ అందిస్తున్న రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైతులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కొన్ని అలర్ట్స్ ఇచ్చింది. దయచేసి మీరు ఒకవేళ
ఈ సాయం చేసే ప్రయత్నం చేయండి. రైతులకు సంబంధించి ఆ పోర్షన్ అయినా నేను చెప్పినప్పుడు అదైనా కనీసం వాళ్ళకి చేర్చే ప్రయత్నం చేయండి. సో దట్ వాళ్ళు అలర్ట్ అవుతారు, వాళ్ళు ఎలా వాళ్ళ నష్టాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చింది. ఆ రిపోర్ట్ని కూడా మరికొద్ది సేపట్లో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు 11వ తారీఖుకి సంబంధించి వెదర్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దట్ కొంతమంది అలర్ట్ అవుతారు, మరికొంతమంది అలర్ట్ చేస్తారు. కాబట్టి వెదర్ రిపోర్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 11వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తున్నారు. 11వ తారీఖున తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, మరి ముఖ్యంగా తెలంగాణకు గ్రీన్ అలర్ట్, అంటే వాతావరణం నార్మల్గానే ఉంటుంది, పొడి వాతావరణం అంటూ కూడా చెప్తోంది రిపోర్ట్ ప్రకారం. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కేరళకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. 2 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఒక రాష్ట్రానికి అంటే తమిళనాడుకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. దాంతోపాటు 11వ తారీఖు చూస్తే మాత్రం 12-13 మీరు చూస్తే కనుక 12వ తారీఖున కూడా ఇటు కర్ణాటక మీద కూడా కాస్త ఇంపాక్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపాక్ట్ కనిపిస్తుంది. తమిళనాడు మీద కూడా, తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది, కేరళకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే 11, 12, 13. రిమెంబర్ 11, 12, 13 ఆంధ్రప్రదేశ్కి అలాగే కేరళకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తే 11, 12 ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. అంటే ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోని మీరు చూడొచ్చు, ఇటు 14వ తారీఖున కేరళకు, అంటే దాదాపుగా తీరాన్ని దాటేస్తుందనే చెప్పుకోవాలి. తీరాన్ని దాటేసిన తర్వాత మనకి ఈ సిచ్యువేషన్ అంశానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు. 14వ తారీఖున దీని ఇంపాక్ట్ తగ్గే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. సో ఈ నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది, ఎటువంటి అలర్ట్స్ ఇచ్చిందనేది ఒకసారి నేను మీకు రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి సీదా నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇన్ఫర్మేషన్ని రైతులకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ వాళ్ళ పంట నష్టపోకుండా ఉంటారు. ఒకవేళ నష్టానికి సంబంధించి అలాంటి సిచ్యువేషన్ రాకూడదని కోరుకుందాం. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా ఆ నష్టాన్ని కాస్త మినిమైజ్ చేసుకోవచ్చు, ఆ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని సూచనలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వెదర్ రిపోర్ట్ ఇచ్చింది, ఆ వెదర్ రిపోర్ట్ చూద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 10వ తారీఖున మంగళవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెబుతోంది. ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు 9వ తారీఖు నుంచి ఇటు 13వ తారీఖు వరకు కూడా. ఇది రాయలసీమ మీద కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. 11, 12 ఇదిగో మీరు ఆ పింక్ కలర్లో చూస్తున్నారు కదా, పింక్ కలర్ దాదాపుగా అంటే ఇక్కడ మనకి రెడ్ కాస్త రెడ్ కలర్లో కనిపిస్తోంది, మెరూన్ కాకుండా రెడ్. అంటే 12వ తారీఖున ఆ ఇంపాక్ట్ రాయలసీమ మీద కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం ఉందనే చెప్పుకోవాలి. దాదాపుగా 64 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వచ్చు. అంటే ఇక్కడ 6 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవ్వచ్చు. ఈ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతున్న ఆ రిపోర్ట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య ఈ 3 జిల్లాలు ఇంపార్టెంట్. ఒక్కసారి మాత్రం వీళ్ళకి అలర్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. దయచేసి అక్కడ రైతులకు సాయం చేసే ప్రయత్నం చేయండి. ఐ రిక్వెస్ట్ ఒకసారి విజువల్స్ 30-40గా 30-70గా విజువల్స్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ సిచ్యువేషన్ అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు కూడా కోస్తా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య ఈ 3 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. రైతులు వ్యవసాయ పనులు జాగ్రత్తలు తీసుకోవాలంటోంది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలంటోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా APSDMA ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెబుతోంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతున్న అంశాన్ని మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇంకా డీటెయిల్గా చెప్పుకొచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోంది అల్పపీడనం. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని చెప్పి ఒక 20 గంటల క్రితం చెప్పింది. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలను చేరే అవకాశం ఉందంటూ చెబుతోంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు మనం డిసెంబర్ 13 వరకు అనుకున్నాం, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంచనాలు ఏంటంటే కనుక డిసెంబర్ 15 వరకు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. ఇక్కడ మీరు రైతులకు సూచనలు ఇచ్చింది. ఆ సూచనలు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో దట్ ప్లీజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కనుక ఇన్ఫర్మేషన్ వింటే వాళ్ళకి కనీసం చెప్పే ప్రయత్నమైనా చేయండి. ఏం చెబుతోంది అనేది మీరు చూస్తున్నారు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లయితే గింజలు మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనులపై
పడే విధంగా పిచికారీ చేయాలి. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని అంటోంది. ఒక్కసారి నేను కాస్త మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో రైతులకి కమ్యూనికేట్ చేయడానికి కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలి. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు లేదా చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు బాదులతో సపోర్ట్ అందించాలి. మీ ప్రాంతంలో వ్యవసాయ సంబంధిత ఇతర సందేహాల నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కురునాథ్ మేనేజింగ్ డైరెక్టర్ విపత్తు నిర్వహణ సంస్థ ట్వీట్ చేశారు. దాంతోపాటు మీరు చూడొచ్చు కొద్దిసేపటి క్రితం అంటే 24 దాదాపుగా 20 గంటల క్రితం ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఆ ప్రభావాన్ని మీరు చూస్తున్నారు. ఆ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి నేను ప్లే చేస్తున్నాను సో దట్ మనకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. సో ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడు ఇది మరింత బలపడే అవకాశం ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ ఆన్ చేస్తాను. సో దట్ అది మూవ్ ఆన్ అవుతుంది. చాలా మనకు కనిపించడానికి చాలా లైట్గా కనిపిస్తోంది. కానీ దాని సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ఎలా కదులుతోంది అనేది. దాదాపుగా రేపు సాయంత్రం 4 గంటల తర్వాత దీని ఇంపాక్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ 11వ తారీఖుకి సంబంధించి 11వ తారీఖు నుంచి దీని ప్రభావం మనకి క్లియర్ కట్గా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఆ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తమిళనాడుని అంటే శ్రీలంక తమిళనాడు దగ్గర తీరం తాకే అవకాశం ఉందని కూడా అంచనాలు ఉన్నాయి. ఆ తీరాన్ని మీరు తాకే క్రమాన్ని చూడొచ్చు. దాదాపుగా 11వ తారీఖు 10వ తారీఖు అయిపోతుంది. బహుశా 11వ తారీఖు మిడ్ నైట్ దాటిన తర్వాత అంటే 11వ తారీఖు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇదిగోండి 5 గంటల ప్రాంతంలో మీరు చూస్తే ఇదిగో ఉదయం 7 గంటల ప్రాంతం కాస్త నేను జూమ్కి వెళ్తున్నాను. సో మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. మీరు చూడొచ్చు ఇటు చెన్నై శ్రీలంక దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉంది 11వ తారీఖు ఉదయం 7 గంటల ప్రాంతంలో. అక్కడ మీరు చూడొచ్చు ఆ సందర్భంలో కాస్త వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఇంకా కొనసాగే అవకాశం ఉందా ప్లే చేసి చూద్దాం. సో మూవ్ ఆన్ అవుతున్న కొద్దీ 11వ తారీఖున ఇంపాక్ట్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆ తర్వాత కంటిన్యూ అవకాశం ఉంది. ఆ మ్యాప్ బట్టి మనకు అర్థమవుతోంది. సో ఇటువంటి సినారియోలు మీరు గమనిస్తే కనుక ఇదిగో తిరుపతి నెల్లూరు ఇక్కడ ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కొనసాగుతోంది. సో మీరు చూడొచ్చు 9వ తారీఖున ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అనేది ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది 9వ తారీఖు ఈరోజు సిచ్యువేషన్. ఆ తర్వాత దాని ప్రభావం మనకి ఇక్కడ ఆల్రెడీ కాస్త కనిపిస్తోంది. ఇది కాస్త ముందుకు వచ్చే కొద్దీ అంటే తీరాన్ని తాకే క్రమంలో 11వ తారీఖున మాత్రం మనకి ఇంపాక్ట్ కొనసాగుతోంది. సో ఒకసారి ఆ 4 బాక్సెస్లో చూపించే ప్రయత్నం చేస్తే కనుక విజువల్స్ కూడా మనకి కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఒకసారి మీరు చూడొచ్చు ఇగో ఇలా తీరాన్ని తాకే క్రమంలో కాస్త దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఇదిగో దాదాపుగా 11వ తారీఖుకి సంబంధించి ఇదిగో ఇది చూస్తే ఇంట్రెస్టింగ్గా ఇక్కడ కాస్త నేను జూమ్ అవుట్ చేస్తున్నా సో దట్ మనకు అర్థమవుతుంది. దాని రింగ్స్ చూసారు కదా, ఇదిగోండి దాని రింగ్స్ మీరు చూస్తే ఇలా శ్రీలంకను టచ్ చేయట్లేదు. శ్రీలంకను టచ్ చేయకుండా మనకి కేరళ తీరాన్ని అంటే దాదాపుగా అరేబియా సముద్రాన్ని టచ్ చేస్తుంది. హిందూ మహాసముద్రం నుంచి వచ్చి అరేబియా సముద్రాన్ని తాకుతూ కేరళ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. సో చాలా వింతగా ఉందనే చెప్పుకోవాలి. ఈసారి ఇది ఇక్కడ దాదాపుగా విడిచిపెడుతున్న క్రమంగానే భావించవచ్చు. సో ఈ నేపథ్యంలోని మరికొద్ది గంటల్లో ఇది అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకవేళ ఇది మరింత బలపడితే కనుక వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. వాయుగుండంగా మారే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాయుగుండంగా మారే అవకాశం లేకపోయినప్పటికీ అల్పపీడనంగానే ఉంటూ అల్పపీడన ప్రభావం అయితే మాత్రం చూపే అవకాశం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, దాంతోపాటు కేరళకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, దాంతోపాటు తెలంగాణకు సంబంధించి అంతగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. రేపటి వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. చలి తీవ్రత కూడా కాస్త తగ్గింది వాతావరణ ప్రభావంతో. కానీ వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కానీ 11వ తారీఖున కాకపోయినా బహుశా 11, 12 తారీఖు ఒకసారి ఆ రిపోర్ట్ని కంక్లూడ్ చేసే ముందు ఒకసారి రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తాం. భారత వాతావరణ శాఖ ఇటు జిల్లాలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ చూపించి నేను కంక్లూడ్ చేస్తాను. ఒకసారి మీరు చూస్తున్నారు ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు. కానీ ఉత్తరాంధ్ర తర్వాత దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి మీరు చూస్తే కనుక దక్షిణ కోస్తాకు సంబంధించి 11, 12 తేదీలో ఎల్లో అలర్ట్ జారీ చేసినప్పటికీ దక్షిణ కోస్తాంధ్రకి ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ ఆ భారీ వర్షాలు ఉండకపోవచ్చు. కానీ ఉరుములు మెరుపుతున్న వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. నెల్లూరు నుంచి మొదలు పెడితే ఇటు నెల్లూరు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, అలాగే
దాంతోపాటు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ వాతావరణ శాఖ చెబుతోంది ఈ 4 జిల్లాలకు కాస్త భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అదే చెబుతోంది. భారీ వర్షాలు మరి ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్యతో పాటు నెల్లూరు మీద కూడా కాస్త ఇంపాక్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతోంది. ఎస్, ఇటు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఈ 4 జిల్లాలకు సంబంధించి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఇది దగ్గరకు వస్తున్న కొద్దీ ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఏ జిల్లాల మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెబుతోంది, భారతదేశానికి సంబంధించి అంటే ఐఎండీ ఏం చెబుతోంది, భారత వాతావరణ శాఖ టోటల్గా ఏం చెప్పబోతుంది అనేది ఎప్పటికప్పుడు మీకు మినిట్ టు మినిట్ అప్డేట్. ఒకవేళ ఏదైనా సీరియస్గా ఉంటే కనుక, సిచ్యువేషన్ మరీ అంత ఇబ్బందికరంగా ఉంటే కనుక ఇచ్చే రిపోర్ట్ని దాదాపుగా అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంది RTV. సో ఈ విషయాన్ని మాత్రం 10 మందికి పంపించే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా రైతులకు ఈ క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ని ఒకసారి వాళ్ళకి చేరవేసే ప్రయత్నం చేయండి, లేకపోతే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.